హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో బేసికల్గా మనము కంప్యూటర్ సైన్స్ చదివాం, కానీ జాబ్కి రెడీయా? మన రెజ్యూమేలో డిగ్రీ ఉంది, కానీ మనకి స్కిల్ ఉందా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో బేసికల్గా మనము ఇవన్నీ చదువుతాము, అన్నీ చేస్తాము, కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే అసలు ఏం నేర్చుకుంటే, ఏం మనకి స్కిల్ ఉంటే మనకు జాబ్ వస్తుంది అనేసి చాలామందికి తెలీదు. సో ఇక్కడ నేను సింపుల్గా, ఫాస్ట్గా తెలుగులో ఎవ్రీథింగ్ కూడా మీకు కవరప్ చేస్తాను, చూసేయండి. సో మనకి కావాల్సింది ఫస్ట్గా వచ్చేసరికి ఏదైనా ఒక స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన మనకి గ్రిప్ ఉండాలన్నమాట. అది కూడా బేసిక్ నుంచి ఊప్స్ వరకు అయితే మన మైండ్లో ఉండాలి. ఓకే, దాని తర్వాత అయితే మనము డిఎస్ఏ అయితే ప్రిపేర్ కావాలన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో 60% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఈ డిఎస్ఏ నుంచి కవరప్ అవుతాయి. సో మీరు మెయిన్గా లీడ్ కోడ్లో, గ్రీక్లో అయితే మీరు ప్రాక్టీస్ చేసేయండి. అండ్ అలాగే మనకి ఇంకా కావాల్సింది డిబిఎంఎస్ అనమాట. సో ఒక కంపెనీలో చేరాక మనకి బ్యాక్ ఎండ్లో మస్ట్గా వర్క్ అయ్యేది ఈ డిబిఎంఎస్ఏ అనమాట. సో దీంట్లో కూడా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది క్రియేట్ చేసేసుకుని వెళ్ళండి. అండ్ దాని తర్వాత మనకైతే ఊప్స్ కాన్సెప్ట్ అనమాట. సో ఊప్స్ కాన్సెప్ట్ అనేది మనము ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ థింగ్ నేర్చుకునేటప్పుడే చాలా స్ట్రాంగ్గా నేర్చుకోండి. అండ్ వీటిపైన ప్రాజెక్ట్స్ చేయండి. అండ్ అలాగే రియల్ టైంలో ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా దీంట్లోంచి కూడా అడుగుతారు. సో వాళ్ళకి రియలిస్టిక్గా మనము ఆన్సర్ చెప్తే కూడా మంచిగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. సో బేసికల్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే కంప్యూటర్ నెట్వర్క్స్ అనమాట. సో కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే బేసికల్గా మనకు బేసిక్స్ వచ్చేసరికి ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది, అసలు ఇవన్నీ కూడా బేసిక్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో బేసిక్ టు అడ్వాన్స్ మనమైతే చిన్న చిన్న రియలిస్టిక్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో అలాంటి వాటికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట. అండ్ తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్, కాకపోతే చాలామంది ఇగ్నోర్ చేస్తారు, గిట్ అండ్ గిట్హబ్ అనమాట. సో ఈ వర్షన్ కంట్రోల్స్ అనేవి, కోడ్ వర్షన్ కంట్రోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇవి రాకపోతే మీరు ఒక కంపెనీలో వర్క్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇది ఒక స్కిల్ కంటే బేసిక్ స్కిల్ అనమాట. ఇది ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. అది మళ్ళీ అక్కడికి వెళ్ళాక మనకి ఏం చిన్న అటు ఇటు అయినా కూడా ఇది రాదన్నా కూడా అస్సలు బాగుండదు. కాబట్టి ఇది ఒక చిన్న స్కిల్ కాబట్టి మనం దీనిపైన కూడా మొత్తం అవేర్నెస్ ఉంచుకునే అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన కవరప్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మీరు ఒకవేళ ఇవన్నీ నేర్చుకున్నట్టుగా అయితే మీరు జాబ్కి రెడీ అయిపోయినట్టే అనమాట. సో మీకు ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మీకు ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కావాల్సిన స్కిల్ అంతా మీలో ఉంటుంది. అండ్ అలాగే ఒక కంపెనీలో ఒక జాబ్ తెచ్చుకోవడానికి కూడా మీకు అంత స్కిల్ కూడా మీ లోపల ఉన్నట్టే అనమాట. సో చెప్పాను కదా, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నా సజెషన్స్ వచ్చేసరికి పైథాన్, జావా, C++ అనేసి చెప్పాను. అండ్ అలాగే డిఎస్ఏ, ఊప్స్ కాన్సెప్ట్, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే, దాని తర్వాత మనకైతే గిట్ అండ్ గిట్హబ్. ఇవన్నీ కూడా బేసిక్గా ఇన్ని వస్తే చాలు మనకి. అండ్ ఫర్దర్గా మనకి అంత ఓకే, ఒక జాబ్లో మనకి ఏదైనా ఆఫర్ వచ్చింది ఒక కంపెనీలో అనుకున్న తర్వాత మనము ఇంకా కొంచెం హయ్యర్ డేటా అనలైసిస్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఇలాంటి మీకు ఏది ఇష్టమో, ఏది ఇంట్రెస్ట్ ఉందో, మీకు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారో అటువైపు వెళ్ళొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఇలాంటి డొమైన్స్లో, డేటా సైన్స్లో, వీటన్నిటిలో కూడా ఫ్రెషర్కి జాబ్స్ రావడం చాలా కష్టం, రావు కూడా. కాబట్టి ఇలా నేను చెప్పిన స్కిల్స్తో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ చేసేసుకున్న తరువాత మీరు హ్యాపీగా ఇక్కడ స్ట్రాంగ్గా బేసిక్ మొత్తం ఒక స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఆ కంపెనీలో వర్క్ చేసుకుంటూ, లేకపోతే కో వర్కర్స్తో మీరు నాలెడ్జ్ గెయిన్ చేసేసుకుంటూ, మిగతా నాలెడ్జ్ కూడా క్రియేట్ చేసేసుకొని హ్యాపీగా ఫర్దర్ రోల్స్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట మొత్తం ప్రిపేర్ అయ్యాక. అర్థమైంది కదా అండి. ఫైనల్గా మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అయితే లాంచ్ చేసిందనమాట. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఫీచర్స్కి వచ్చేసరికి మనకు మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, అండ్ 200 hours ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది. సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. ఇంకా బోల్డ్ అనే ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో బేసికల్గా మీరు సిలబస్ తెలుసుకోవాలి అన్నా కూడా, అండ్ అలాగే నేను 1,999
ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నాను కాబట్టి ఈఎంఐలో ఎలా ఎన్రోల్ అవ్వాలి అండ్ మీకు ఇంకేమైనా క్వైరీస్ డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. జస్ట్ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు ఫ్రీ డెమో ఫ్రీ క్లాస్ చూడాలి అనుకున్నా కూడా నేను ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తానన్నాను కదా, మీరు అప్రోచ్ కాంటాక్ట్ అయిపోతే చాలు, ఫ్రీ డెమోతో పాటు ఎవ్రీథింగ్ కూడా మీరు క్లియర్ అప్ చేసేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.